సుభాష్ అపర్ణకి ఎప్పటికప్పుడు ఇంట్లో జరిగేటివన్నీ చెప్తూ ఉంటాడు. కావ్య గురించి చెప్పగానే తనలో కదలికలు మొదలవుతాయి. ఒక్కసారిగా అవి గమనించి డాక్టర్స్‌ని పిలుస్తారు. అదృష్టమండి కోమాలోంచి బయటపడ్డారు అని చెప్తారు. ఇక అపర్ణ కళ్ళు తెరిచి అందరిని గుర్తుపట్టి మాట్లాడుతుంది. కళ్ళు తెరిచినప్పటి నుంచి కావ్యనే అడుగుతూ ఉంటుంది. ఇక నర్సేమో వచ్చి ఇంతమంది ఉండకూడదు బయటికి వెళ్ళిపోండి అంటే ఇంకా రాజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. రాజ్‌ని చేపట్టుకొని రాజ్ కావ్య ఎక్కడుందిరా? కావ్య రాలేదేంట్రా? కనపడటం లేదేంట్రా? అని అడుగుతూ ఉంటుంది. కానీ రాజ్ మాత్రం సమాధానం చెప్పకుండా డిశ్చార్జ్ చేస్తారంట మమ్మీ. ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలని విని వెళ్ళిపోతాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆమెని ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి. బీపీ పెరిగిపోవడం వల్ల తలలో నరాలన్నీ డ్యామేజ్ అయిపోయాయి. మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. ఇక ఆమెకు బీపీ అనేది రాకుండా చూసుకోవాలి. ఈసారి గనక ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా కోమాలోకి వెళ్ళిపోతుంది. మరలా అయితే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ అన్నట్టు చెప్తారు. ఇక కావ్య కూడా స్వప్నకి ఫోన్ చేసి అత్తయ్య గారికి ఎలా ఉంది ఏంటి అని కనుక్కుంటుంది. గుడ్ న్యూసే, బానే ఉంది అత్తయ్య గారికి. కోమాలోంచి బయటకొచ్చారని చెప్పగానే కొంచెం గుండె బరువు దిగినట్టుగా అవుతుంది కావ్యకి. ఇక అమ్మమ్మ రాజ్‌ని అడుగుతుంది. ఇప్పుడు మీ అమ్మ కళ్ళు తెరిచినప్పటి నుంచి తన కోడలు కావ్యని అడుగుతూ ఉంది. ఇప్పుడు నీ కాపురం కోసమే కాదు, అపర్ణ కోసమైనా కావ్య ఇంటికి రావాల్సిందే. ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటే ఏం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతాడు.